గెస్ మైకేల్ జాక్సన్. బహుశా నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ పేరు వినని వారు ఎవరు ఉండరు. ఆయన పాప్ రారాజు. సో ఏంటంటే మైకేల్ జాక్సన్ గురించి ఇప్పుడు ఎందుకంటే మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా మైకేల్ అనే ఒక సినిమా అయితే రూపుదిద్దుకోవడం జరుగుతుంది. మరి ఆ సినిమాలో పనిచేస్తున్న నటుడు ఎవరు అంటే స్వయాన మైకేల్ జాక్సన్ మేనల్లుడు. అంటే మైకేల్ జాక్సన్ వాళ్ళ అన్నయ్య ఎవరైతే జర్మన్ జాక్సన్ ఉన్నాడో జర్మన్ జాక్సన్ సంబంధించిన కొడుకు జాఫర్ జాక్సన్. సో జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ సంబంధించిన సినీ చరిత్రను, ఆయన జీవిత చరిత్రను అయితే సినిమా రూపంలో మనకైతే తీసుకురాబోతున్నారు. ఈ సినిమా 2026 మనకు ఏప్రిల్లో సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. సో దీనికోసం ఎవరైతే మైకేల్ జాక్సన్ మేనల్లుడు ఉన్నారో జాఫర్ జాక్సన్ తన లుక్ని పూర్తిగా మైకేల్ జాక్సన్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా, తన డ్యాన్స్ మూమెంట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా, పూర్తిగా మైకేల్ జాక్సన్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా తనను మార్చుకోవడం జరిగింది. సో మైకేల్ జాక్సన్ జీవితంలో చదవడం మనం చాలా విషయాలను అయితే వీళ్ళైతే సినిమా రూపంలో మన ముందరికైతే రాబోతున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళ మైకేల్ జాక్సన్ కొడుకు ఎవరైతే ప్రిన్సీ జాక్సన్ ఉన్నాడో ప్రిన్సీ జాక్సన్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఏదైతే సినిమా రావడం జరుగుతుందో ఆ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అని చెప్పి ఇక్కడ మైకేల్ జాక్సన్ కొడుకు ప్రిన్సీ జాక్సన్ అయితే జాఫర్ జాక్సన్ ఉద్దేశిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టడం జరిగింది. అలాగే జాఫర్ జాక్సన్ కూడా మైకేల్ జాక్సన్ సంబంధించి చాలా చరిత్రను మీ ముందుకు తీసుకురాబోతున్నాం, తొందరలోనే మీ ముందుకు వస్తా అని చెప్పి ఆయన కూడా ఆడియన్స్ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. మరి 2026 ఏప్రిల్లో ఈ సినిమా రాబోతుంది. మైకేల్ జాక్సన్ ఒక లెజెండ్ కాబట్టి ఆయన జీవితంలో జరిగిన చాలా విషయాలు మన ముందుకు తెలియదు కాబట్టి ఒక సినిమా రూపంలో మైకేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ అయితే 2026 ఏప్రిల్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మన ముందుకైతే తీసుకురాబోతున్నారు.